హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చుక్కీ పాప ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ విత్ గ్రేవీ అండి. గ్రేవీ చిక్కగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక 600 గ్రామ్స్ మటన్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని వాటర్తో మంచిగా వాష్ చేసుకున్నాను, స్మెల్ అంతా పోయే వరకు. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. టేస్ట్ అనేది బాగుంటుంది ముక్కలు. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ముందే. అవి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే గిన్నెలోకి మళ్ళీ కొంచెం రైస్ తీసుకొని 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్న మటన్ని తీసుకొని కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టాలి దానిపైన. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని, అలాగే 1 కట్ చేసుకున్న టమాటా, 6 కాజు వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ప్యూరీ లాగా కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మూత చూస్తే వాటర్లో నుంచి వాటర్ అనేది పైకి వస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో మనం పట్టుకున్న ప్యూరీ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ ప్యూరీ అంతా పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత చూడండి, మంచిగా మటన్ అయితే కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని అలాగే తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాను. తగినన్ని అంటే ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. నేనైతే ఒక 6 విజిల్స్ ఉంచుకున్నాను. 6 విజిల్స్ వచ్చేసరికి మటన్ అనేది ఉడికిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.